ఐబొమ్మ అసలుకి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఐబొమ్మ గురించి పెద్ద డిస్కషన్. ఐబొమ్మ కట్టడి చేస్తే ఐబొమ్మ 1. సో ఇంకా అది పోతే మూవీ రూల్స్. ఏంటి పైరసీకి సంబంధించిన మూవీ వెబ్సైట్ అవి ఎంతవరకు సేఫ్? మనకి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూస్తున్నాం, కానీ బియాండ్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే అక్కడ కూడా మీరు సెక్యూరిటీ అనేది ల్యాక్ అవుతుంది ఫర్ షూర్. ఎందుకంటే మీరు పైరసీ మేబీ జస్ట్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్ కొంచెం సేఫ్ వరకు ఇట్స్ గుడ్ ఫర్ యూ టు సీ ద మూవీ. జస్ట్ ఒక 120 రూపీస్ పెట్టకుండా మీరు ఇంట్లో ఫ్రీగా మూవీ చూస్తున్నారు అనుకుంటున్నారు. బట్ ఎంత డేటా కాంప్రమైజ్ అవుతుంది వెనకాల ఆ ప్రైవసీ దాన్ని ప్లగిన్ చేసుకోవడానికి మీ టీవీలో అయినా ల్యాప్టాప్లో అయినా. సో డెఫినెట్గా అది ఈజీ యాక్సెస్ అయితే కాదు. ఏదో వాళ్ళ వెనకాల ప్లగిన్స్ పెట్టేసుకోవాలి, ఏదో అంటే సెట్టింగ్స్ చేసుకుంటేనే అవి ముందుకు వస్తాయి, అదర్వైజ్ దే కెనాట్ యాక్సెస్. సో ఎంతవరకు అందరికి అనిపిస్తుంది వాళ్ళు ఎంత వాళ్ళ డేటాని కాంప్రమైజ్ చేస్తున్నారు వాళ్ళతో? డస్ దే నో? పైరసీ మూవీ చూసే వాళ్ళకి అది తెలుసా? అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ పైరసీ మూవీస్ చూస్తున్నారు ఎందుకంటే టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఇన్ ద మాల్స్ అండ్ ఫిలిం థియేటర్స్, మీకు కూడా తెలిసింది. సో ఆ కాస్ట్ తప్పించుకోవడానికి ఇక్కడ పైరసీ మూవీ చూసేస్తున్నాం, ఓకే. కానీ బియాండ్ ఆఫ్ ఇట్ ఏం జరుగుతుంది? ఆబ్వియస్లీ మీరు అన్ని యాక్సెప్ట్ కుకీస్ అన్ని యాక్సెప్ట్ చేస్తుంటే మీ డేటా మీరే ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఓకే, పైరసీ వెబ్సైట్ మనం వెళ్ళాలి చూడాలంటే వి హావ్ టు యాక్సెప్ట్ ఆల్ దట్, యాక్సెప్ట్ ద కుకీస్, యాక్సెప్ట్ ద ప్లగిన్స్, రైట్? వాళ్ళకి మనం యాక్సెస్ ఇస్తేనే కదా వాళ్ళు మనకి యాక్సెస్ ఇస్తారు. మనం యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు ఎలా యాక్సెస్ ఇస్తారు? దర్ షుడ్ బి సంథింగ్ దే వాంట్. ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫర్ ఫ్రీ ఈజ్ నాట్ ఫ్రీ. ఓకే, డెఫినెట్గా ఏది మనకి ఫ్రీలో వస్తుంది అది ఫ్రీలో నిజంగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ వాళ్ళు అన్నారు దే ఆర్ గివింగ్ 1 year ఫ్రీ ట్రయల్స్ ఫర్ ఇండియన్స్, స్పెషలీ ఇండియన్స్. నిజంగా అనిపిస్తుందా ఇట్స్ ఫ్రీ? వాట్ ఆర్ వి కాంప్రమైజింగ్? డేటా. సో రైట్, మన డేటా మనం వాళ్ళ చాట్ జీపీటీ మీద వెళ్ళి మనమే అప్లోడ్ చేస్తున్నాం ఫొటోస్ అయినా. వీఆర్ గివింగ్ అవర్ ఓన్ ఇన్ఫర్మేషన్, వీఆర్ యూటిలైజింగ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ మన డైలీ లైఫ్లో. సో డేటా వస్తుంది కదా వాళ్ళకి. సో ఈజ్ ఇట్ ఫ్రీ? నో, రైట్? సో అదే జరుగుతుంది. మోర్ కాస్ట్లీయెస్ట్, రైట్? బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఆన్ ద పర్సనల్ స్పేస్ ఆల్సో, దే ఆర్ యూజింగ్ చాట్ జీపీటీ. వాళ్ళ డే టు డే లైఫ్ కూడా షేర్ చేసుకుంటున్నారు చాట్ జీపీటీతో, రైట్? సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు హౌ కెన్ దే థింక్ దాట్ మనకు పైరసీలో ఫ్రీ మూవీ ఎవరో చూపిస్తున్నారు, ఆ ఫ్రీ మూవీకి వాళ్ళు దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్, హౌ కెన్ దే థింక్ దాట్, రైట్? డెఫినెట్గా దే ఆర్ కాంప్రమైజింగ్ దేర్ డేటా. వాళ్ళ ల్యాప్టాప్లో ఉన్న డేటా పోతుంది, రైట్? బికాస్ దీస్ డేస్ అగైన్ ఇన్ దిస్ బిజీ స్కెడ్యూల్ వీ ఆల్ ఆర్ యూజింగ్ ఆటోఫిల్. మీరు ఏదైనా ఫామ్ ఓపెన్ చేయగానే టక 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 మీ అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాయి డైరెక్ట్గా. వస్తాయా రాదా? లైక్ యూ డోంట్ హ్యావ్ టు ఫిల్ అగైన్ యువర్ నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ అవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏం చేస్తున్నాం మనమే దాన్ని వ్యాలిడేట్ చేస్తున్నాం. అవును ఇది నా ఇన్ఫర్మేషనే, కరెక్ట్ ఇన్ఫర్మేషనే, ఇదే ఫిల్ చేసేయి నువ్వు నెక్స్ట్ టైం. సో ఆ ఆటో ఫిల్ అయిన డేటా మనం కుకీస్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు తీసేసుకుంటున్నారు కదా. అగైన్ ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ఫ్రాడ్. సో ఆ డేటా అనేది వాళ్ళు అమ్ముకుంటారు థర్డ్ పార్టీకి, డబ్బులు ఇస్తారు డేటా కోసం చాలా మంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ బిజినెస్ అవుట్ సైడ్ దేర్. సో ఆ బిజినెస్ వల్ల ఐ థింక్ ఈ సబ్స్క్రైబర్స్, ఈ రెవెన్యూ అనేది దే డోంట్ ఎట్ ఆల్ కేర్. అంతే కదా అండి. ఐ మీన్ ద ఓన్లీ థింగ్ ఇస్ దేర్ బిజినెస్, దేర్ అమౌంట్, రైట్? దే డోంట్ కేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద డేటా. బట్ యా, కన్సెంట్ తీసుకుంటారు. See, every app, everything has got a consent. Manamu, as a citizen, we are not looking at it. We don't read the agreements, right? We just go and do the check. Manam just check chestam box because of our hurry, right? Manam velli akkada mana తొందరపాటులో మనమే చేస్తున్నాం అని, మనమే యాక్సెప్ట్ చేస్తున్నాం, మనమే చేస్తున్నాం. at the end మనం వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేయలేం, ఎందుకంటే ఇట్స్ all terms and conditions. You are giving your own consent to use that. అప్పుడు మనం అలా వెళ్ళి చేయలేము. సో అందుకే ముందు జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? ఎప్పుడైనా ఏదైనా ఐ అగ్రీ అని నొక్కే ముందు
కొంచెం టైం తీసి వీళ్ళు ఏమేమి తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి, ఏమేమి యాక్సెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ ఓపెన్, నేను నార్మల్గా ఐ డోంట్ యాక్సెప్ట్ ద కుకీస్. సో ఏం చేస్తా, మేనేజ్ ద కుకీస్కి వెళ్ళిపోతా. మేనేజ్కి వెళ్ళి అక్కడ యూ హ్యావ్ టు లైక్ రిమూవ్ మార్కెటింగ్, రైట్? మార్కెటింగ్ తీసేయాలి, అనలిటిక్స్ తీసేయాలి. అవసరమా? మన డేటాతో అనలిటిక్స్ మార్కెటింగ్ మనకు అవసరం లేదు. సో ఏవి లైక్ బై డిఫాల్ట్ అవసరం ఉంటాయి వాళ్ళు మనల్ని తీయనివ్వరు. సో అదొక్కటి వదిలేసి మిగతా అన్ని తీసేయాలి మనం. సో వీ క్యాన్ డూ దట్, వీ హ్యావ్ దట్ ఆప్షన్, నో వన్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ ఇట్. మన బిజీ స్కెడ్యూల్లో ఎవ్వరూ దాన్ని చూడట్లేదు కూడా. ఇవన్నీ చిన్న చిన్నవి మనం కొంచెం మన డైలీ లైఫ్లో ఒక హ్యాబిట్ లాగా క్రియేట్ చేసుకున్నామంటే డెఫినెట్గా చాలా ఫ్రాడ్స్ తగ్గిపోతాయండి మన లైఫ్లో. డన్. సో ఇది కంప్లీట్గా ఏ వరల్డ్లో కనిపిస్తుంది వర్ష? ఆబ్వియస్లీ ఇప్పుడు మనము ఏ టైమ్స్లో ఉన్నామంటే మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనుకోవట్లేదు, మనం మైండ్ని యూజ్ చేయాలనుకోవట్లేదు. యూ వాంట్ ఎవ్రీథింగ్ టు బి డన్ బై ఇదర్ ఫోన్ చేయాలి, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఇవాళ రేపు ఇల్లు క్లీన్ చేయడానికి కూడా వీ హ్యావ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, రైట్? అండ్ మన అందరం ఇంట్లో టెక్నాలజీ, ఎగ్జాక్ట్లీ. సో ఎంత టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్, సిమిలర్లీ ద కేసెస్ విల్ ఆల్సో ఎవాల్వ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. అంత సైబర్ క్రైమ్ కూడా ఎవాల్వ్ అవుతుంది.